హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మన ఛానల్లో ఎగ్ పులుసుని అయితే మీతో షేర్ చేసుకుంటున్నా అండి. చాలా చిక్కటి ఎగ్ పులుసు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా అయితే చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మనమైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని ఆ తర్వాత బౌల్ అయితే పెట్టేసుకోవాలి. బౌల్ హీట్ ఎక్కిన తర్వాత మంచిగా ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటూ ఉంటాం కదా, సో అదే ప్లేస్లో మిక్సీ పట్టుకొని ఇట్లా మంచిగా ఉల్లిపాయ పేస్ట్ వేస్తే మనకు గ్రేవీనెస్ అయితే వస్తుందన్నమాట. ఇంకా ఆ తర్వాత అయితే మనము పచ్చిమిర్చి చీలికలు ఒక 5-6 తీసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. ఇంకా మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా మగ్గించుకున్న తర్వాత మూత తీసేసి ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇంకా ఈ 2 ఉల్లిపాయ పేస్ట్ ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, 2 పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా అయితే మగ్గించుకుంటూ ఉండాలన్నమాట. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడైతే పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఇంకా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనకైతే కాస్త ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడైతే కారం అయితే వేసుకోవాలి. కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, ఈ మసాలాలన్నీ వేసుకోవాలన్నమాట. వేసుకొని ఆ తర్వాత టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్ అంతా వాటర్ అయితే పోసుకోవాలి. ఎందుకనంటే మనం మసాలాలు అన్నీ వేసిన తర్వాత లేకపోతే మాడంటుతుంది. సో దానివల్ల మసాలాలు అనేది మొత్తం కలవదన్నమాట. అదే కొంచెం వాటర్ పోసుకున్నట్టయితే ఈ విధంగా మొత్తం మసాలాలు అనేటివి అంటే ఆ స్పైసెస్ అనేటివి కలుస్తాయి అన్నమాట. అండ్ సాల్ట్ మిస్ అయింది ఇక్కడ, సో సాల్ట్ అయితే ఇప్పుడు లాస్ట్లో అయితే వేస్తున్నా. ఇంకా సాల్ట్ అయితే ఫస్ట్లోనే వేసుకోండి. ఇంకా కాస్త వాటర్ వేసి ఈ విధంగా అయితే గ్రేవీగా అయిన తర్వాత మనకు ఇంకా మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. లో టు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఉండాలి. ఇంకా మనకి ఇట్లా అయితే ఉడుకుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు అనమాట. ఇప్పుడు మెయిన్గా ఆ చింతపండు పులుసును కూడా పోసుకొని ఈ విధంగా అయితే కలిపేసుకుంటూ ఉండాలి. మీరు ఇంతలోపు అయితే ఏం చేయాలి, ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటూ ఉండాలన్నమాట. నేనైతే ఒకవైపు ఎగ్స్ కూడా ఉడకబెట్టేసుకున్న. ఇదంతా ప్రాసెస్ అయ్యేలోపు అయితే ఉడికించిన గుడ్లను అయితే ఇట్లా ఈ విధంగా అయితే వేసేసుకోవాలన్నమాట. మనకు చింతపండు రసం అయితే మరిగేటప్పుడు అయితే వేసేసుకోవాలి. ఇంకా వేసేసుకొని ఈ విధంగా మంచిగా మెల్లగా అయితే కలపాలన్నమాట. సేమ్ చేపల పులుసు ఎలా చేస్తామో అదే విధంగా చేస్తామన్నమాట. మీరు కావాలంటే గుడ్లు మనం గ్రేవీ ఏదైతే మసాలా వేసుకున్న తర్వాత అప్పుడు కూడా గుడ్లు వేసుకోవచ్చు. ఎలా వేసినా కూడా బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా నేనైతే వేస్తూ ఉంటాను. ఇంకా చేపల పులుసు మనకు ఎలాగైతే టేస్ట్ ఉంటుందో ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముఖ్యంగా మీరు ఉల్లిపాయ ముక్కలు కాకుండా పేస్ట్ అయితే వేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. మనకు గ్రేవీ అంటే గ్రేవీ అంటే మరీ పల్సగా కాకుండా ఉంటుంది అనమాట. మరీ పల్సగా ఉంటే కూడా బాగుంటుంది కదా, సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఎంత బాగుంది. మరిగించుకున్నాక ఇంకా మరుగుతూనే ఉండాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా మరిగిస్తూ ఉండాలి పులుసుని. ఇంకా పులుసు దగ్గర పడిన తర్వాత మనకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. మంచిగా వచ్చిన తర్వాత ఇంకా మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, పెద్ద ప్రాసెస్ అయితే ఏమి ఉండదు అనమాట. ఇట్లా చాలా సింపుల్గా అయితే ఎగ్ పులుసుని అయితే చేసుకోవచ్చు. పెద్ద హడావడి ఏం లేకుండా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా, సో ఇంట్లో ఉండే వాటితోనే ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అనమాట. నేనైతే ఈ విధంగా చేస్తానండి. మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా మన ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వంటకాలు ఎన్నో ఉన్నాయి, చూడని వాళ్ళు అయితే చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.